హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం సిరీస్ సర్క్యూట్‌లో భాగమైనటువంటి సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ గురించి డిస్కస్ చేద్దామండి. అంటే ఇక మనకి 6, L 2 ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయంటే సిరీస్‌లో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అంటే ఒక రెసిస్టర్‌కి ఇండక్టర్ ఎలా కనెక్ట్ అయ్యి ఉందంటే సిరీస్‌లో కనెక్ట్ అయ్యి ఉంది. దీనికి మంచి సప్లై ఏసీ సప్లై ఇస్తున్నాను. నేను V అనే సప్లై అప్లై చేసినప్పుడు మనకి I అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఇది R, ఇది L. దీంట్లో ఫ్లో అవుతున్న కరెంట్ వచ్చి మనకి IR కరెంట్ ఫ్లో అయితే దీంట్లో మనకి IL అనే కరెంట్ ఫ్లో అవుతుంది. దీనికి ఎక్కడ రాసుకున్న వోల్టేజ్ VR అవుతుంది. ఇక్కడ ఎక్కడ రాసుకున్న వోల్టేజ్ మనకి VL అవుతుంది. ఇన్ జనరల్‌గా ఇచ్చింది మనం ఏసీ కాబట్టి VR ఎట్ యాంగిల్ థీటా, VL ఎట్ యాంగిల్ థీటా అవుతుంది. కానీ నేను సింపుల్‌గా మీకు అర్థం అని చెప్పి VR, VL అని చెప్పి రాశాను. అయితే ఇన్ సిరీస్ మనకున్న ఈక్వేషన్ అంటే I ఈజ్ సేమ్. I ఈక్వల్ టు IR ఈక్వల్ టు IL. ఇది మనకి సిరీస్‌లో కరెంట్‌కి ఉన్నటువంటి రిలేషన్. అలాగే వోల్టేజ్ చూస్తే గనక సిరీస్‌లో వోల్టేజ్ డివైడ్ అవుతుంది కాబట్టి హియర్ టోటల్ వోల్టేజ్ V ఈక్వల్ టు VR ప్లస్ VL. సో ఇక మనకి VR అంటే ఏంటంటే హియర్ VR ఈక్వల్ టు IR ఇంటూ R ప్లస్ IL ఇంటూ JXL. ఇది మనకి VRకి VLకి ఉన్నటువంటి వాల్యూస్. మనకు తెలుసు కదా, ఇన్ సిరీస్ కరెంట్ సేమ్ కాబట్టి I ఈక్వల్ టు IR ఈక్వల్ టు IL కాబట్టి హియర్ IR ఈక్వల్ టు I ఇంటూ R ప్లస్ IL అంటే IJXL. ఇక్కడ మనకి I ఉంది, ఇక్కడ I ఉంది కాబట్టి ఐని కామన్ తీసామనుకోండి. I కామన్ తీస్తే మనకి R ప్లస్ JXL. V ఈక్వల్ టు R ప్లస్ JXL వచ్చింది కదా. ఇక్కడ R ప్లస్ JXL అంటే మనకి ఏంటంటే దాన్ని మనం ఇంపిడెన్స్ అంటాం. అంటే I ఇంటూ Z. ఇది మనకి వోల్టేజ్ ఉన్న రిలేషన్. ఇయర్ ఏసీలో వోల్టేజ్ V ఈక్వల్ టు IZ. అలాగే I ఈక్వల్ టు ఏమవుతుంది V బై Z. యాజ్ వెల్ Z ఈక్వల్ టు V బై I. ఈ 3 మనకి ఇంపార్టెంట్ రిలేషన్స్. అదేవిధంగా గమనించింది ఇక్కడ Z ఈక్వల్ టు ఏమొచ్చిందంటే R ప్లస్ JXL కదా. ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ Z అలాగే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ Z కావాలి. అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ Z ఈక్వల్ టు అండర్ రూట్ R స్క్వేర్ ప్లస్ XL స్క్వేర్. యాంగిల్ ఆఫ్ Z ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ XL బై R. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ సిరీస్ ఆర్ఎల్లో మనకి ఫేజర్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, అలాగే ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఫస్ట్ మనం ఫేజర్ డయాగ్రామ్ గీద్దాం. ఫేజర్ సో ఇక మనం గీసే ఫేజర్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే మనకి మన సిరీస్ సర్క్యూట్ కాబట్టి ఆల్వేస్ కరెంట్ రిఫరెన్స్ తీసుకోవాలి. నేను కరెంట్ రిఫరెన్స్ తీసుకుంటున్నాను. నేను ఎప్పుడైతే కరెంట్ రిఫరెన్స్ తీసుకున్నానో ఇక్కడ I ఈక్వల్ టు IR ఈక్వల్ టు IL అవుతుంది. దీన్ని మనం మర్చిపోవద్దు, ఎందుకంటే సిరీస్లో మనకి కరెంట్స్ ఏముంటుంది కదా. ఇక్కడ మనకి IRకి VR ఆల్వేస్ ఇన్ ఫేస్లో ఉంటుంది. అంటే IR VR అనేవి సేమ్ ఫేస్లో ఉంటాయి. ఇక్కడ మనకి ఏ ఫేస్లో కరెంట్ వెళ్తుంటే సేమ్ ఫేస్లో మనకి VR వస్తుంది, ఎందుకంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ కాబట్టి IR VR ఆల్వేస్ ఇన్ యూనిటీ, అంటే ఇన్ ఫేస్లో ఉంటాయి. అలాగే ILకి VL ఎలా ఉంటుందంటే మనకి మన VL తీసుకుంటే కనుక VLకి IL చూసామనుకోండి లాగ్లో ఉంటుంది. అదే ILకి VL చూస్తే కనుక లీడ్లో ఉంటుంది. ఎంత లీడ్ అంటే 90 degrees లీడ్లో ఉంటుంది. సో ఇక మనకి ILకి VL ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్గా 90 degrees లీడింగ్లో వస్తుంది. అంటే ఇలాగా ఇది VL మన తెలుసు కదా. ఇయర్ V ఈక్వల్ టు VR ప్లస్ VL అంటే మనకి VR ప్లస్ VL యొక్క సమ్మేషన్ అంటే ఫేజర్ సమ్మేషన్ మనకి ఏంటంటే V. కొంచెం నాకు స్ట్రైట్ రావట్లేదు, అర్థం చేసుకోండి. ఇది మనకి ఫేజర్ డయాగ్రామ్. ఇలా వచ్చిన ఫేజర్ డయాగ్రామ్ నుంచి మనకి ఏమొస్తాయంటే వోల్టేజ్ ట్రయాంగిల్, ఇంపిడెన్స్ ట్రయాంగిల్, యాజ్ వెల్ as పవర్ ట్రయాంగిల్ వస్తాయి. ఓకేనా. సో మనం ఫస్ట్ ఒక్కొక్క ట్రయాంగిల్ తీసుకుని వెళ్దాం. దాంట్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ వాల్యూస్ వస్తాయి. ఫస్ట్ మనం తీసుకోవాల్సిన ట్రయాంగిల్ వోల్టేజ్ ట్రయాంగిల్. వోల్టేజ్ ట్రయాంగిల్. సో
సో వోల్టేజ్ ట్రయాంగిల్ ఎక్కడ తీసుకుంటాను, నేను ఈ ఫేజర్ నుంచి వోల్టేజ్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఇది విఆర్, ఇది విఎల్, ఇది వి కదా, విఆర్, విఎల్ అండ్ వి. ఇది మనకి రైట్ యాంగిల్ 90 degrees యాంగిల్ టీటా. ఈ రైట్ యాంగిల్ ఆబ్జెక్ట్లో ఎవరు ఉంటారు, మనకి హైపోటెన్యూస్ ఉంటుంది. దీనికి ఈ యాంగిల్ ఆబ్జెక్ట్లో మనకి ఆపోజిట్ అంటే యాంగిల్కి మనకి అడ్జసెంట్ సైడ్ ఉంటుంది కదా. సో ఇక్కడ వి ఈక్వల్ టు ఏంటంటే, దీన్ని మనం ఫైదర్గా స్థిర అప్లై చేద్దాం. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఎప్పుడైతే దీన్ని ఫైదర్గా స్థిర అప్లై చేసామో ఏమొస్తుంది మనకి, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అంటే వి స్క్వేర్ ఈక్వల్ టు విఆర్ స్క్వేర్ ప్లస్ విఎల్ స్క్వేర్, నథింగ్ బట్ వి ఈక్వల్ టు అండర్ రూట్ విఆర్ స్క్వేర్ ప్లస్ విఎల్ స్క్వేర్. ఇది మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వోల్టేజ్. అదేవిధంగా గమనించండి, ఇక మనకి థీటా ఎలా వస్తుందంటే, సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే ఇక్కడ సైన్ థీటా ఈక్వల్ టు ఏంటంటే విఎల్ బై వి. అలాగే కాస్ థీటా ఈక్వల్ టు adjacent side by hypotenuse, nothing but VR by V, as well as tan theta equal to opposite side by adjacent side is nothing but VL by VR. ఈ మొత్తం వాల్యూస్ అని దేంట్లో ఉంటాయంటే మనకి వోల్టేజ్ ట్రయాంగిల్లో ఉంటాయి. ఇంకా మనకి ఇంపెడెన్స్ ట్రయాంగిల్, పవర్ ట్రయాంగిల్ ఉంటుంది. మనకి వోల్టేజ్ ట్రయాంగిల్ తర్వాత మనం నేర్చుకోవాల్సింది అంటే ఇంపెడెన్స్ ట్రయాంగిల్ యాజ్ వెల్ as పవర్ ట్రయాంగిల్ నేర్చుకుందాం. ఫస్ట్ ఇంపెడెన్స్ ట్రయాంగిల్కి వెళ్దామండి. నేను ఇంపెడెన్స్ ట్రయాంగిల్కి ఇస్తున్నాను చూడండి ఒకసారి. ఇంపెడెన్స్ ట్రయాంగిల్ అంటే మనకి ఇంపెడెన్స్ వాల్యూస్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. ఈ ఇంపెడెన్స్ ట్రయాంగిల్ మనకి సేమ్ ఫేజ్ అనేసి వస్తుంది. దీంట్లో మనకి ఇది ఆర్, ఇది ఎక్స్ఎల్, ఈ రెండు యొక్క సమ్మేషన్ మనకి ఏంటంటే జెడ్ వాల్యూ అవుతుంది. ఇది ఎగ్జాక్ట్ 90 degrees ఉంటుంది. ఇది టీటా. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇది టీటా ఆబ్జెక్ట్లో ఉంటే ఆపోజిట్ సైడ్ అవుతుంది. రైట్ యాంగిల్ ఆబ్జెక్ట్లో ఉంటే మనకి హైపోటెన్యూస్ అవుతుంది. టీటా దగ్గర ఉంటే మనకి అడ్జసెంట్ సైడ్ అవుతుంది కదా. దీనికి మనం ఫైదర్గా స్థిర అప్లై చేసామనుకోండి, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. దీని ప్రకారం మనకి ఏంటంటే జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. ఇయర్ జెడ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. అదేవిధంగా మనం టీటా కావాలనుకోండి, సైన్ టీటా ఈక్వల్ టు మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఎక్స్ఎల్ బై జెడ్ అండ్ కాస్ టీటా ఈక్వల్ టు adjacent side by hypotenuse, nothing but r by z, and tan theta equal to opposite by adjacent side, nothing but xl by r. ఇవన్నీ మనకి ఏంటంటే ఇంపెడెన్స్ ట్రయాంగిల్ ఉన్నటువంటి వాల్యూస్. ఈ ఇంపెడెన్స్ ట్రయాంగిల్ తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే పవర్ ట్రయాంగిల్ కావాలి. పవర్ ట్రయాంగిల్ ఈ పవర్ ట్రయాంగిల్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ యొక్క ఫేజర్ నుంచి వస్తుంది. సో ఒకసారి డ్రా చేద్దాం పవర్ ట్రయాంగిల్ని. మరి ఇక్కడ ఏముంది, మనకి వాల్యూ ఏముందంటే ఇందాక మనం ఇక్కడ విఆర్ అనుకున్నాం కదా, ఇది విఆర్, ఇది విఎల్, ఇది వి అనుకున్నాం కదా. ఇప్పుడు పవర్ రావాలంటే ఏం చేయాలి, వి ఇంటూ ఐ చేస్తే పవర్ వస్తుంది. అంటే ఇది మనకి ఐవిఆర్, ఐవిఎల్, ఐవి. ఇక మనకి ఏంటంటే ఐ ఇంటూ విఆర్ అంటే ఇది మనకి యాక్టివ్ పవర్ అవుతుంది పి, ఇది మనకి రియాక్టివ్ పవర్ క్యూ, ఇది అప్పర్ ఎండ్ పవర్ ఎస్. ఓకేనా. అంటే దీంట్లో మనకి ఏమొస్తుందంటే ఇది టీటా, ఇది రైట్ యాంగిల్, ఇదేమో మనకి ఆపోజిట్ సైడు, వీరు హైపోటెన్యూస్, వీరు మనకి అడ్జసెంట్ అయితే ఏ బిసి తీసుకుంటే మళ్ళీ సేమ్ ఫార్ములా, సేమ్ ఫైదాగా స్థిర అప్లై చేస్తాం మనం. ఫైదాగా స్థిర అప్లై చేయగానే ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అవుతుంది. అంటే ఎస్ ఈక్వల్ టు అండర్ రూట్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అవుతుంది. అలాగే మనకి సైన్ టీటా ఈక్వల్ టు
ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే నథింగ్ బట్ క్యూ బై ఎస్. తర్వాత కాస్ థీటా ఈక్వల్ టు adjacent by hypotenuse p by s and tan theta equal to opposite by adjacent nothing but q by p. అంటే ఇక్కడ క్యూ అంటున్నాం కానీ ఇక్కడ అసలు క్యూ కాదు, ఇది QL అనాలి. కాకపోతే మనకి సింప్లిఫికేషన్ కోసం క్యూ అంటున్నాం. ఈ విధంగా ఏంటంటే మనకి ఒక సిరీస్ RL సర్క్యూట్లో మనం దాని యొక్క డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం, దాని యొక్క డెరివేషన్ మొత్తం చేసాం, దాంట్లో ఇంపిడెన్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం, తర్వాత దానికి ఒక ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేసాం. దాంట్లో ఉన్నటువంటి 3 ఇంపార్టెంట్ ట్రయాంగిల్స్ అనేటువంటి వోల్టేజ్ ట్రయాంగిల్, అలాగే ఇంపిడెన్స్ ట్రయాంగిల్, అదేవిధంగా పవర్ ట్రయాంగిల్గా మనం డ్రా చేసి దాని యొక్క ఈక్వేషన్ చూసుకున్నాం. గమనించండి, మనం తీసుకున్న సిరీస్ సర్క్యూట్ కాబట్టి మనం కరెంట్ని రిఫరెన్స్గా తీసుకున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ప్యారలల్ తీసుకుంటే కనుక అక్కడ మనం వోల్టేజ్ డిఫరెన్స్ తీసుకోవాలి. ఈ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. కరెంట్ రిఫరెన్స్ ఉంటే అది సిరీస్ సర్క్యూట్ అవ్వాలి. వోల్టేజ్ రిఫరెన్స్ ఉంటే కనుక అది మనకి ఏమవుతుంది, మనకి అది ప్యారలల్ సర్క్యూట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మనం విఎల్ రిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఐఎల్ మనకి లాగింగ్లో ఉంటుంది, అది ఇండక్టివ్లో అయితే కనుక. అదే మనం ఐఎల్ రిఫరెన్స్ తీసుకుంటే విఎల్ లీడ్లో ఉండాలి, దేనికి, ఇండక్టివ్ లోడ్కి. ఈ విషయాన్ని మనం ఎప్పుడు మైండ్లో ఉంచుకోవాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.